क्लीङ्कारी केवला गुह्या कैवल्यपददायिनी त्रिपुरा त्रिजगद्वन्द्या त्रिमूर्तिर्त्रिदशेश्वरी. క్లీంకారి క్లీమను బీజాక్షరమునకు కారణభూతురాలు. ఈ క్లీంకారి నామము నుండి ద్వైతవర్జిత నామము దాకా వాగ్దీశ్వరి విద్యా విశేషాలు చెప్పబడతాయి. క్లీం అక్షరాన్ని కామకళా బీజము అంటారు. ఈ క్లీం బీజంలో క, ల, ఈంకారాలుంటాయి. ఈ మూడు వరుసగా సరస్వతి, లక్ష్మి, పార్వతీ తత్వాలను సూచిస్తాయి. అంటే అన్ని రకాల కళలకు సమన్వయం ఈ బీజాక్షరంలో ఉన్నది. అందుచేతని ఈ బీజాక్షరం కూడా శ్రీం, హ్రీంల వంటి బీజాక్షరాలతో సమానంగా పంచప్రణవాలైన ఐం, క్లీం, సౌం, శ్రీం, హ్రీంలలో ఒకటైనది. దీనిని ప్రధానంగా మన్మథ బీజంగా చెప్తారు. సమస్త సృష్టి తాను అవుదామనే కోరిక కలిగే ఈశ్వరుడు కామేశ్వరుడుగా మారే ప్రక్రియకు ప్రేరణకారి అయిన అమ్మవారి బీజాక్షరం ఇది. కృష్ణమంత్రానికి బీజాక్షరం కూడా ఇదే. కేవల ఒకే ఒక తత్వమును సూచించున్నది. ఏ విధమైన భేదములు గాని ఇతరములు గాని లేని పరబ్రహ్మ స్వరూపిణి. ధ్యానములోని అనుభూతి పరాకాష్ఠలో ఉన్నప్పుడు అన్ని రకాల మనోరూపాలు, ఆకారాలు, నామాలలో ఉండు సన్నివేశానుభవాలు ఆగిపోయి అవన్నీ ఒకే ఒక అనుభూతిగా స్థిరపడిన రూపమును సూచించు నామం కేవల. గుహ్య రహస్యాతి రహస్యమైనది. ఎంత చెప్పినా, ఎంత వివరించినా, ఎన్ని నామాలలో స్మరించినా ఇంకా రహస్యంగా మిగిలిపోయిన తత్వము గల అమ్మవారిని గుహ్య అనవచ్చును. మనలో రహస్యాతి రహస్యంగా ఉండే అంతఃకరణంలో కనబడకుండా ఉండి సమస్త జీవన వ్యాపారాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారు గుహ్య. అన్ని శృతులలోనూ, స్మృతులలోనూ, శాస్త్రాలలోనూ సూక్ష్మంగా అతి రహస్యంగా ప్రతిపాదింపబడినది కాబట్టి అమ్మవారు గుహ్య. హృదయ గుహలో ధర్మస్వరూపిణిగా ఉన్నది అని ఇంకో అర్థం. అంతఃకరణం అనే గుహలో ఉండి సమస్త జీవన వ్యాపారాన్ని నిర్వహించేది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. కైవల్య పదదాయిని మోక్ష స్థితిని ఇచ్చినది. కైవల్య పదము అంటే ఇది అనన్య స్థితిని తెలిపే ఒక అద్వైతానుభూతి. ఈ కైవల్య స్థితిని సాయుజ్యము అని కూడా అంటారు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య స్థితులలో సాయుజ్యము చిట్ట చివరిది, సాధనలో పొందే అనుభూతి. ఇటువంటి అసాధ్యమైన, దుర్లభమైన ఉత్తమ గతిని, స్థితిని అమ్మవారు భక్తులకు ఇస్తుంది. దీని తర్వాత జీవుడు ఇంకా పొందాలనుకునేది, పొందతగినది, పొందవలసినది ఏదీ లేదు, ఉండదు. త్రిపుర మూడు పురములను కలిగి ఉంది. మూడుగా ఉన్నవన్నీ త్రిపుటి, అదే త్రిపుర. వాటి స్వరూపమే కాబట్టి అమ్మవారు త్రిపుర అనబడుతుంది. త్రిమూర్తుల రూపములో ఉన్నదని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఆమె బ్రహ్మ, విష్ణు మరియు రుద్ర రూపాల్లో ఉంటుంది. అంతేకాక ఇచ్ఛ, జ్ఞాన మరియు క్రియాశక్తులుగా, పంచదశి యొక్క మూడు కూటాలుగా, సృష్టి, జీవనోపాధి మరియు విధ్వంసములుగా, మూడు నాడులు ఇడ, పింగళ మరియు సుషుమ్నులుగా, మూడు లోకాలు భూర్ భువ సువహ, మూడు గుణాలు సాత్విక, రాజసిక, తామసికములుగా ఆమె ఇటువంటి అన్ని త్రిమూర్తుల రూపంలో ఉంటుంది. బ్రహ్మము అనేది స్వచ్ఛమైన చైతన్యము మరియు దీనిని మూడు విధాలుగా చూడవచ్చు. మొదటిది పరమాతృ చైతన్యం, బుద్ధి ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం. రెండోది ప్రమాణ చైతన్యం, జ్ఞానము ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం. మూడోది జీవ చైతన్యం, వ్యక్తిగత ఆత్మ ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం. ఈ మూడు రకాల చైతన్యాలను త్రికోణము అని కూడా అంటారు. ఈ మూడు విధాలుగా పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని పొందవచ్చు. త్రిజగద్వంద్య మూడు లోకాలచే పూజింపబడినది. భూర్, భువర్, స్వర్ అనే మూడు లోకాలలోనూ పూజింపబడినది. గాయత్రీ మంత్రము యొక్క
మూడు వ్యాహృతుల ద్వారా మూడు లోకాలు సూచింపబడతాయి. ఈ మూడు లోకాలు స్పృహ యొక్క మూడు దశలు తప్ప మరొకటి కాదు. అనగా పదార్థ, మనో, ప్రజ్ఞా స్థాయిలలో కూడా పూజింపబడినది అని ఈ నామానికి అర్థం. త్రిమూర్తి, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపాలలో ఉండునది. సృష్టి కార్యాన్ని నిర్వహించడంలో బ్రహ్మరూపముగాను, పోషణ కార్యం నిర్వహించడంలో విష్ణు రూపముగాను, లయ కార్యాన్ని నిర్వహించడంలో రుద్రుని రూపంలోనూ అమ్మవారే ఉంటుంది అని ఈ నామం సూచిస్తుంది. త్రిదశేశ్వరి, దేవతలకు ఈశ్వరి. సర్వదేవతల ప్రార్థన వలన చిదగ్నికుండ సంభూతిగా వ్యక్తమై అన్ని ప్రాణులను అసురుల బారి నుంచి రక్షించి వారిని నడిపించినది కాబట్టి అమ్మవారు త్రిదశేశ్వరి. దశ అంటే అవస్థ అనే అర్థంలో త్రిదశ అంటే జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు అనే అర్థం వస్తుంది. ఈ మూడు దశలలోనూ ఏమాత్రం మార్పు లేకుండా వాటికి పైన అతీతంగా ఉండేది అని ఒక అర్థం. అలాగే సృష్టి, స్థితి, లయ దశలలో కూడా మార్పు చెందకుండా వాటికి పైన అతీతంగా ఉండి వాటిని నిర్వహింపచేసేది అని మరో అర్థం. క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయిని త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిర్త్రిదశేశ్వరీ.